హాయ్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చి పూరీ కర్రీ. పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అదే దాంట్లో కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి. దాని తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలండి. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 సన్నగా కట్ చేసుకోవాలండి. ఆ మిశ్రమాన్ని బాగా ఆయిల్లో వేగనివ్వాలండి. పూర్తిగా ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రై అనేది అవ్వకూడదు. నార్మల్గానే ఉండేటప్పుడే కొంచెం అందులో పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసి ఈ యొక్క ఉల్లిపాయ ముక్కలను ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఒక కప్లో ఒక 2-3 స్పూన్ల శనగపిండిని తీసుకొని అందులో వాటర్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఉడికాయో లేవో చూసుకోవాలి. ఉడుకుతున్న సమయంలో మనం పక్కన పెట్టుకున్నటువంటి శనగపిండి కలిపినటువంటి మిశ్రమాన్ని ఉల్లిపాయలు దీంట్లో వేయాలి. వేసిన తర్వాత అది బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేయాలండి. దాని తర్వాత ముందుగా మనం ఒక పెద్ద బంగాళదుంపను ఉడకబెట్టుకొని ఆ బంగాళదుంపను కొంచెం పిసికి అందులో వేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత దాంట్లో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి. చికెన్ మసాలా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో లాస్ట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలండి. కొంచెమే వేయాలండి, ఎక్కువగా వేయకూడదు. మనకి ఎంతో గుమగుమలాడే పూరీ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వేడివేడిగా పూరీ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.